అందరికీ నమస్కారం. తెలుగు కథల వాకిలి ఛానల్కి స్వాగతం. అప్పట్లో ఎన్టీఆర్ శ్రీరాముడిగా తెలుగు ప్రేక్షకుల గుండెల్లో దేవుడిలా స్థిరపడ్డారు. అలాంటి సమయంలో శోభన్ బాబుని శ్రీరాముడిగా చూపిస్తూ సినిమా తీయాలని నిర్ణయించుకున్నారు బాపు రమణ. చాలామంది ఇది పెద్ద సాహసం అన్నారు, మరికొందరు అసాధ్యమని విమర్శించారు. కానీ అదే సినిమా తర్వాత తెలుగు సినీ చరిత్రలో ఒక మైలురాయిగా నిలిచింది. అదే సంపూర్ణ రామాయణం. 1972 మార్చి 16న విడుదలైన సంపూర్ణ రామాయణం తెలుగు సినీ చరిత్రలో అత్యంత ప్రాముఖ్యత పొందిన పౌరాణిక సినిమాల్లో ఒకటి. లవకుశ చిత్రం తర్వాత ఎన్టీఆర్ శ్రీరాముడి పాత్రకు ప్రత్యామ్నాయం లేరనే అభిప్రాయం బలంగా ఉంచారు. అలాంటి సమయంలో శోభన్ బాబుని రాముడిగా ఎంపిక చేయడం అప్పట్లో సంచలనమే. సినిమా ప్రారంభించే ముందు బాపు రమణ స్వయంగా ఎన్టీఆర్ని కలిసి తమ ప్రాజెక్టు గురించి చెప్పారట. ఎన్టీఆర్ కూడా వారికి ఆశీస్సులు అందించారు. అయితే సినిమా ప్రకటించిన వెంటనే విమర్శలు వెల్లువెత్తాయి. కమ్యూనిస్ట్ ఆరుద్ర, కార్టూనిస్ట్ బాపు, రచయిత రమణ రామాయణం తీస్తారా అంటూ కొందరు ఎగతాళి చేశారు. శోభన్ బాబు రాముడా అని ప్రశ్నించారు. కానీ బాపు మాత్రం ఈ సవాల్ని ఛాలెంజ్గా తీసుకున్నారు. వాల్మీకి రామాయణాన్ని యథాతథంగా తెరపై ఆవిష్కరించాలని నిర్ణయించుకున్నారు. శ్రీరాముడిగా శోభన్ బాబు నటించగా రావణుడి పాత్రలో మహానటుడు ఎస్వి రంగారావు నటించారు. శోభన్ బాబుకి 40,000 రూపాయల పారితోషికం ఇవ్వగా ఎస్వి రంగారావుకి 60,000 రూపాయలు ఇచ్చారు. సీత పాత్రలో చంద్రకళ, కైక పాత్రలో జమున నటించారు. మొదట జమున సీత పాత్ర చేయాలని కోరిన బాపు రమణ ఆమెను కైక పాత్రకు ఒప్పించారు. కేవలం 10 రోజుల షూటింగ్కు పారితోషికంగా నగదు బదులు కొత్త అంబాసిడర్ కార్ని బహుమతిగా ఇచ్చారు. 6-7 లక్షలు బడ్జెట్ ఎక్కువగా భావించే రోజుల్లో దాదాపు 16 లక్షల వ్యయంతో సంపూర్ణ రామాయణం సినిమాని నిర్మించారు బాపు రమణ. బెంగళూరుకి చెందిన మూల భక్తవత్సలం, హైదరాబాద్కి చెందిన బాలాగౌడ్ భాగస్వాములుగా ఎస్ఎస్ మూర్తి ఈ చిత్రానికి నిర్మాతగా వ్యవహరించారు. సినిమా ప్రారంభించే ముందు బాపు రమణ ఎన్టీఆర్ని కలిసి విషయం చెప్పగా ఎన్టీఆర్ తన వద్ద సముద్రాల సీనియర్ రాసిన శ్రీరామ పట్టాభిషేకం స్క్రిప్ట్ సిద్ధంగా ఉందని, మీరు తొందరపడితే ఇబ్బంది పడతారని చెప్పినట్లు కథనం. తమకు ఇంకా వ్యవధి ఉంది కనుక శోభన్ బాబుతో ప్రయత్నిస్తామని చెప్పి ఎన్టీఆర్ ఆశీస్సులు తీసుకున్నారు. సంపూర్ణ రామాయణం చిత్రం తీస్తున్నట్లు ప్రకటించగానే వీళ్ళు సినిమా చేయడం ఏంటి అని అందరూ ఆశ్చర్యపోయారట. అనేక విమర్శలు కూడా వచ్చాయి. దీన్ని ఒక ఛాలెంజ్గా స్వీకరించిన బాపు సినిమాని దృశ్య కావ్యంగా అత్యంత ప్రతిభావంతంగా మలిచారు. సెట్లో తొలి రోజు సీత వేషంలో ఉన్న చంద్రకళని చూసి ఎస్వి రంగారావు, ఛీ ఈమెనా సీత, ఈవిడ గారు నేను ఎత్తుకుపోవడం, ఈ పిల్ల కోసం యుద్ధం చేయడం, జమున అనుకున్నానే, ఆవిడైతే బాగుంటుంది అన్నారు. అప్పుడు బాపు జమున కైక వేషం వేస్తున్నారని చెప్పారు. అక్కడికి వచ్చిన చంద్రకళను చూసి, నువ్వా, లక్షణంగా ఉన్నావు, ఇందాక నేను అన్న మాటలు నువ్వేం వినలేదుగా, ఏవో జోకులు వేసుకుంటాం, నువ్వేం పట్టించుకోవద్దు అని రంగారావు అన్నారు. శోభన్ బాబు ఈ సినిమా నుంచే సాయంత్రం 6 దాటిన తర్వాత పనిచేయకూడదని, ఆదివారాలు సెలవు తీసుకోవాలని నిర్ణయించుకొని కఠినంగా అమలు చేశారు. సినిమాలోని అవుట్డోర్ సన్నివేశాలను రంపచోడవరం అడవుల్లో చిత్రీకరించారు. అక్కడ గవర్నమెంట్ హై స్కూల్కి 20 రోజుల పాటు సెలవులు ప్రకటించారు. హెడ్ మాస్టర్ గదిలో శోభన్ బాబు, టీచర్స్ రూమ్లో చంద్రకళ బస చేశారు. చిన్న సెలయేరు దాటి పర్ణశాల దగ్గరకు వెళ్లాల్సి వచ్చేది. చంద్రకళ పారాని చెరిగిపోకుండా కో డైరెక్టర్ బోస్ ఆమెను ఎత్తుకొని పర్ణశాల దగ్గరకు తీసుకువెళ్లేవారు. మాయలేడి సన్నివేశం కోసం ఒక జింకను ముందే కొని పెంచారు. అది ఇడ్లీ తిని కాఫీ తాగేది. వాల్మీకి రామాయణాన్ని మార్పులు చేయకుండా సీతారాముల కథగా పూర్తి స్థాయిలో తీసిన సినిమా సంపూర్ణ రామాయణం. ఆ రోజుల్లో ఈస్ట్మన్ కలర్ ఫిల్మ్ ఓపెన్ మార్కెట్లో దొరికేది కాదు. ఎల్వి ప్రసాద్ పెద్ద కుమారుడు ఆనందబాబు సహకారంతో అతి కష్టం మీద 75 రోల్స్కి ఇంపోర్టెడ్ లైసెన్స్ రూపొందించి చిత్రాన్ని పూర్తి చేశారు. సంపూర్ణ రామాయణం సినిమా మీద ఎవరికీ పెద్ద అంచనాలు లేవు. విడుదలైనప్పుడు థియేటర్లలో జనం లేరు. టాక్ విని శోభన్ బాబు బాధపడి వారం రోజుల పాటు ఇంట్లో నుంచి బయటికి రాలేదు. 3వ వారం నుంచి సినిమా బాగుందనే టాక్ మెల్లమెల్లగా మొదలై కలెక్షన్లు ఊపందుకున్నాయి. లవకుశ తర్వాత పల్లెల నుంచి బళ్ళు కట్టుకుని జనం చూసిన సినిమా ఇదే.
సంపూర్ణ రామాయణం సాధించిన రికార్డులు అనూహ్యమైనవి. ఈస్ట్మన్ కలర్ పౌరాణిక సినిమాల్లో 10 కేంద్రాల్లో 100 రోజులు ఆడిన తొలి సినిమా ఇదే. బెంగళూరులో ఆలస్యంగా విడుదలైనప్పటికీ అక్కడ కూడా 100 రోజులు ఆడింది. ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఒక్క 70mm థియేటర్లో 100 రోజులు ఆడిన తొలి తెలుగు సినిమా సంపూర్ణ రామాయణం. వరంగల్ నవీన్, కడప రహమతియ, తిరుపతి వెంకటేశ్వర, విజయవాడ వినోద, విశాఖపట్నం రాజేశ్వరి, గుంటూరు లిబర్టీ, రాజమండ్రి అప్సరా థియేటర్స్లో తొలి 100 రోజుల సినిమాగా ఇది నిలిచింది. విడుదలైన 15 ఏళ్ల తర్వాత 1987లో మళ్లీ రిలీజ్ అయి హైదరాబాద్లో 100 రోజులు ఆడి రికార్డు సృష్టించింది. అలాగే ఈ సినిమాని హిందీలో డబ్ చేయగా అక్కడ కూడా ఘన విజయం సాధించి 1973లో టాప్ కలెక్షన్లు సాధించిన 5 సినిమాల్లో ఒకటిగా నిలిచింది. బొంబాయిలో కూడా 100 రోజులు ఆడిన తొలి సినిమా ఇదొక్కటే. రామాయణం సినిమా విడుదలై 54 ఏళ్లు దాటింది. ఎన్టీఆర్ శ్రీరామునిగా స్థిరపడిన రోజుల్లో శోభన్ బాబుతో బాపురమణ చేసిన సాహసం ఇది. అనేక అంచనాలను తారుమారు చేస్తూ ఆరంభంలో ఆదరణ లేకున్న అనూహ్య విజయంతో రికార్డులు సృష్టించింది. ఈస్ట్మన్ కలర్ సినిమాగా పౌరాణిక చరిత్రలో అగ్రస్థానాన్ని పొంది తెలుగు సినిమాకు ఒక మైలురాయిగా నిలిచింది. విమర్శలతో ప్రారంభమై విజయగాథగా ముగిసిన సినిమా సంపూర్ణ రామాయణం. బాపు కళాత్మక దృక్పథం, రమణ రచన, శోభన్ బాబు ప్రశాంత నటన, ఎస్వి రంగారావు అద్భుతమైన రావణ పాత్ర ఇవన్నీ కలిసొచ్చి ఈ సినిమాను క్లాసిక్గా మార్చాయి. 54 ఏళ్లు గడిచిన తెలుగు పౌరాణిక సినిమాల గురించి మాట్లాడితే సంపూర్ణ రామాయణం పేరు తప్పక వినిపిస్తూనే ఉంటుంది. 1972 మార్చి 16న ఉగాది పండుగ సందర్భంగా విడుదలైన సంపూర్ణ రామాయణం తెలుగు చలనచిత్ర చరిత్రలో ఒక మైలురాయి. తెలుగు సినీ పరిశ్రమలో రాముడంటే ఎన్టీఆర్ అనే బలమైన ముద్ర ఉన్న రోజుల్లో శోభన్ బాబుతో శ్రీరాముని పాత్ర చేయించి బాపురమణలు చేసిన అపూర్వ సాహసం విజయాన్ని ఇచ్చిందని చెప్పాలి. ఎన్టీఆర్ రామాయణ పాత్రలకు పెట్టింది పేరని భావిస్తున్న సమయంలో శోభన్ బాబును రాముడిగా, చంద్రమోహన్ని భరతుడిగా ఎంపిక చేయడం అప్పట్లో పెద్ద సంచలనం. ఈ ప్రయోగం ప్రజలను విపరీతంగా ఆకట్టుకుంది. తెలుగు సినిమా చరిత్రలో అవుట్డోర్లో సెట్లు వేసి షూటింగ్ జరిపిన తొలి సినిమా ఇదే కావడం విశేషం. కెవి మహదేవన్ అందించిన సంగీతం, పాటలు ఈ సినిమాకు ప్రధాన బలంగా నిలిచాయి. జమున కైకేయి, కైకాల సత్యనారాయణ కుంభకర్ణుడు, దశరథుడిగా గుమ్మడి, వశిష్ఠుడిగా చిత్తూరు నాగయ్య వంటి దిగ్గజ నటులు ఈ సినిమాలో నటించారు. ఈ సినిమాలోని ఇతర పాత్రల విషయానికి వస్తే ఆంజనేయుడిగా ఆర్జ జనార్దనరావు, లక్ష్మణుడిగా నాగరాజు, ఇంద్రజిత్గా సత్యనారాయణ, విభూషణుడిగా ధూళిపాళ, కౌసల్యగా హేమలత, కైకగా జమున తదితరులు నటించారు. ఈ సంపూర్ణ రామాయణం సినిమాలో మీకు ఏ పాత్ర నచ్చిందో, మీకు నచ్చిన పాత్ర గురించి తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.